హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వంకాయ చిలకడదుంప కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకుందాం. ఈలోపు ముందుగానే చిలకడదుంపల్ని, వంకాయ ముక్కల్ని కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఉప్పును కూడా వేసి బాగా కలపటం వల్ల తొందరగా ముక్కలు మగ్గిపోతాయి. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపకపోతే వంకాయ ముక్క పేస్ట్ అయిపోతుంది. అందువల్ల జాగ్రత్తగా కలపండి. ఇప్పుడు ఈ ముక్కలు మగ్గిపోయాయి కదా, దీనికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీకి తగినంత వాటర్ వేసుకొని బాగా కలిపి ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాని ఇందులో వేస్తున్నాను. మనం గరం మసాలాలు ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల బయట కల్తీ ఫుడ్ అనేది కొంచెం దూరంగా ఉంచిన వాళ్ళం అవుతాం కదా. అందుకని నేను ఇంట్లో తయారు చేసుకుంటాను. ఈ కర్రీ దగ్గర పడేంత వరకు చిన్న మంటపై ఉడికించండి. చూసారా, దగ్గర పడింది కదా. ఇక కర్రీ తయారైపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.